సూపర్ పవర్ చూపించే విలన్స్ ఎక్కువ. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ ప్రాధాన్యత కొంచెం తగ్గుతూ వస్తుందని మీకు ఏమన్నా డమరుకం చూసి చెప్పండి మీరు ఒకసారి. చూసి హీరో ప్రాధాన్యత ఏమైనా తగ్గిందా అని అంటే అప్పుడు ఆన్సర్ చెప్తా. ఇప్పుడు భక్తుడు, దేవుడు, సోషల్ ఫ్యాంటసీ, లవర్ బాయ్ అన్ని రకాల క్యారెక్టర్ చేశారు. ఇంకేమైనా మిగిలి ఉన్నాయని ఆలోచన? ఎందుకుండా బోల్డ్ రోల్స్ ఉంటాయి, చాలా రోల్స్ ఉన్నాయి అలా చేసి. నాకు అంతకన్నా మా పౌరాణికాలు రామారావు గారు చేసిన పౌరాణికలు అన్నీ చాలా ఇష్టం అండి. అందరూ ఆర్టిస్టులు ఉండేవారు, నాన్నగారు ఉండేవారు, ఆయన ఉండేవారు, ఇక గుమ్మడి గారు కానీ ఎంతమంది ఇక చెప్తే అట్లా అందరూ కలిసి చేస్తే ఒక క్యారెక్టర్ చేయాలని ఉంది, బాగుంటుంది. అంటే ఎందుకంటే అటువంటి ఫిలిమ్స్లో ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి కృష్ణుడికి ఎందుకు ఎక్కువ ఇచ్చారు, అర్జునుడికి ఎందుకు తక్కువ ఇచ్చారు అనేది ఉండదు అక్కడ, ఆ గొడవలు రావు. సో అది మహాభారతాన్ని ఫాలో అవ్వాలి. సో యాజ్ ఇట్ ఈజ్. సో అది చేస్తే హ్యాపీగా చేయాలి మనం. లేదన్నా తీస్తే బాగుంటుందండి. ఇప్పుడు అవసరం కరెక్ట్. ఇప్పుడున్న మనకున్న ఇప్పుడు టెక్నాలజీ పెట్టి, కంప్యూటర్ గ్రాఫిక్స్ పెట్టి, ఆర్ట్ పెట్టి ఇప్పుడు చాలా బాగా తీయచ్చు. ఒకవేళ మహాభారతం దగ్గరికి వస్తే మీరు ఏ క్యారెక్టర్ని బాగా ఇష్టపడతారు? మీసం ఉన్నది ఏదైనా ఓకే. అది రీసెంట్ గా రాజన్నకి అవార్డులు వచ్చినాయి, షిరిడి సాయికి అప్లాద్ వచ్చింది, డమర్కంకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏమో ఆలోచించలే. గ్రాఫిక్స్ మాత్రం 100% వచ్చేస్తుంది, అది గ్యారంటీడ్. ఇక దాని తర్వాత ఏమేమి వస్తుందో తెలీదు. కమర్షియల్గా చూస్తే బట్ యాజ్ అంటే ఇప్పుడు నంది అవార్డ్స్ అనగానే వేరే ఐతో చూస్తారు కదా. బట్ మన మా టీవీ అవార్డ్స్ కానీ ఆ అవార్డ్స్ కానీ అన్నీ చాలా కొట్టేస్తాయి. త్రీడీ టెక్నాలజీ చాలా కష్టమైంది. ఇప్పుడే మన వాళ్ళు గ్రాఫిక్స్లో ఇదవుతున్నారు. 3D టెక్నాలజీ చేయాలి అంటే అది మినిమం అది ఇంకో 6 months పడుతుంది చేయటానికి. ప్లస్ ఇక్కడ చేయలేం, ఇక్కడ ఇంకా ఆ టెక్నాలజీకి పర్ఫెక్షన్ రాలేదు. అందుకనే చాలా వరకు 3D చేసిన సినిమాలు బాగుండవు. ఇంగ్లీష్ సినిమాలు కూడా ఏదో ఊరికే కన్వర్ట్ చేసి పెట్టేస్తారు, బాగుండవు. దానికి ఇంకా టైం ఉంది 3D చేయడానికి. ఎవరు చెప్పలేదు. బాగుంటాయి అటువంటి, అంటే నాకు వెరైటీ అన్ని చేసినట్టు ఉంటాయి అన్ని రకాల స్టోరీస్. అవును అవును అవును, వెరీ హ్యాపీ. 100% లవ్. నిజంగా చక్కటి, ఐ థింక్ ఇది వెరీ గుడ్ ఇది చాయిస్. అది చక్కటి ఫ్యామిలీ ఫిలిం, అందరికీ నచ్చిన ఫిలిం. ఇట్స్ ఆల్రౌండ్ ఫిలిం. అండ్ మంచి మ్యూజిక్, మంచి యాక్టింగ్, మంచి డైలాగ్స్, మంచి క్యారెక్టరైజేషన్, ఫ్యామిలీ అందరూ చూసేది. అండ్ వెరీ హ్యాపీ. అండ్ రాజన్నకి గ్యారంటీగా అవార్డ్స్ వస్తాయని నేను ముందే అనుకున్నాను. డెఫినెట్గా రావాలి. ఎవరికి కాకపోయినా డెఫినెట్గా చైల్డ్ యానీకి రావాలని సినిమా చూసినగానే నేను అప్పుడే చెప్పాను అవార్డ్స్ వస్తాయని. అండ్ లెట్స్ హోప్ నేషనల్ అవార్డ్స్కి కూడా అప్లై చేసాం. ఆ అమ్మాయికి రావాలి, వస్తుందని ఐఎమ్ హోపింగ్. ఎవరై లేదు లేదు, నేను వాళ్ళు లేదు, అతని స్టోరీ. ఇంకా వాళ్ళు ఎవరు లేదా ఆ చైతన్య స్టోరీ తనే చూసుకుంటాడు. తను ఏమైనా అడ్వైస్ కావాలంటే డెఫినెట్గా నేను కూర్చుంటాను. ఏమో నా స్క్రిప్ట్ వింటాకే నాకు టైం లేదు. టైం
నాకు తెలిసి ఎగ్జాక్ట్గా వాడు వచ్చి ఇదిగో ఇది సినిమా, ఇది స్టోరీ, ఇది డైరెక్టర్, ఇది ప్రొడ్యూసర్ అని వాడు చెప్తాడని నాకు గొప్ప నమ్మకం ఉంది. వాడు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు వాడు. సో లెట్ హిమ్ డిసైడ్ అండ్ టెల్ మీ. ఒక్కడు కాదు 3-4 చేసుకున్నాడు ఆల్రెడీ. చాలా బాగుంది, చాలా బాగా చేసుకుంటాడు. తన మీద తను తీర్చుకుని ఫాల్ట్స్ అన్ని రెక్టిఫై చేసుకోవడానికి చేసుకుంటున్నాడు. అది వెరీ హ్యాపీ అది చేసుకుంటున్నాడు. నాకు చెప్పకుండానే జరుగుతుంది అదంతా. మీరు ఫాదర్ అందరు కలిసి సినిమా ఫిబ్రవరి మార్చ్ అట్లా అవుతుంది. అంటే బాయ్ డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నాను. అది ఆల్మోస్ట్ ఫినిషింగ్, అది కంటిన్యూస్గా చేస్తున్నాను. ఫినిషింగ్కి వచ్చేటప్పటికి అది స్టార్ట్ చేస్తాను. ఇంకా కన్ఫర్మ్ అవ్వాలి. అదే అందరూ బిజీగా ఉన్నారు. నాకేమో జయ గారికా నాకు కథ చెప్పలేదండి. కథ చెప్పాలి కదా. కథ చెప్తే ప్రతిసారి అడుగుతారు, ప్రతి ఆన్సర్ ఇదే. చెప్తే తప్పకుండా ఉందండి. అది లవ్ స్టోరీ కాదండి, దాని పేరు రొటీన్ లవ్ స్టోరీ అని సినిమా రేపు రిలీజ్ అవుతుంది. లవ్ స్టోరీ అని మేము ఎలా పెడతాం. ఓ 60% అయిపోయింది. నవంబర్లో ఫినిష్ చేస్తాం. ఈ నెల 22 నుంచి షెడ్యూల్ స్టార్ట్ అయ్యి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటుంది, అయిపోతుంది. బాయ్కి దేవిశ్రీ మ్యూజిక్. సమీర్ నాకు మన్మధుడు తర్వాత మళ్ళీ సమీర్ కెమెరామెన్. వెరీ హ్యాపీ. నాగ చైతన్య పక్కన సమంత ఉంటుంది. అది విక్రమ్ సినిమా. దీంట్లో బాయ్ సినిమాలో రిచా. ఆ సినిమాకి అవసరం డమరకంకి. ట్రై అని పెట్టాము, హమ్ అని పెట్టాము, 3G అని పెట్టాము. ఇవన్నీ మేము మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. 3G అంటే 3 జనరేషన్ అని రకరకాలు ఉన్నాయి. సో టైం ఉంది, బోల్ టైం ఉంది. రాజ్ కపూర్ గారి ఫ్యామిలీలో జరిగింది ఇండియాలో. హాలీవుడ్లో మన కర్క్ డగ్లస్, మైకిల్ డగ్లస్ వాళ్ళది అంతే. 3 మనోడు అది రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్ అండ్ రణధీర్. టాలీవుడ్ లో ఫస్ట్. అవును